ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరెంతో ఆసక్తితో మరి ఈ క్లాసులకి హాజరవుతూ ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అయితే ఈ క్లాసులన్నీ కూడా మనం వరుసగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మనం కొంత ఓపిక తప్పనిసరిగా కావాలి. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలంటే తప్పకుండా ఒక పట్టుదల కూడా కావాలి. అందుచేత మీరు ప్రతి క్లాస్కి హాజరైనప్పుడు నేను అందుకే ఏ క్లాసు ఆ క్లాస్ గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం 5 క్లాసెస్ని 5 తరగతుల్ని చూసాం. ఈ రోజున 6వ తరగతిలోనికి మనం వెళ్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8-9 వచనాలు నాతో కూడా తీసి చూసి వాటిని చదువుకుందాం. మనం ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును అని అన్నాడు. ఇది మనం ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అయితే ప్రతిసారి 2 వచనాలే అనంటే కాదు. ఇక్కడి నుంచి మనం ఈ 2 వచనాలు ఇక్కడ చూస్తున్నాం. తర్వాత నుంచి మరి కొన్ని వచనాలు 10 అలాగే 20 వచనాలు కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో నేను చెప్పాను, సామెతల గ్రంథం అనేది ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథం చాలామంది యవనస్తులకు ఇది ప్రయోజనకరమైన గ్రంథం. చాలా ఖ్యాతిని తీసుకొచ్చే గ్రంథం కూడా. ఒక యవనస్తుడు, ఒక కుమారుడు లేక కుమార్తె ఒక చక్కని స్థాయిలో నిలబడాలన్నా, ఒక సుందరమైన స్థలంలో నిలబడాలన్నా ఇది ఎంతో దోహదపడుతూ ఉంది. చాలామంది యవనస్తులు వాళ్ళు అనుకుంటారు, మేము చాలా అందంగా కనబడాలని, ప్రజలు స్నేహితులు మమ్మల్ందరికీ కూడా చూడాలని ఆశిస్తారు. ఆ విధంగా స్నేహితులను సంపాదించుకోవడానికి కూడా యవనస్తులు తాహతపడుతూ ఉంటారు. అందుకే అబ్బాయిలు అమ్మాయిలతో స్నేహాలు, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహాలు, దాన్నే డేటింగ్ అంటారు. కారణం ఏంటంటే అనేక మంది ఆ యవనస్తులు వారు పేరు ప్రతిష్టలు పొందాలి, ప్రజల ముందు ఏదో ఒకటి గుర్తింపు పొందాలి అనే విషయాన్ని వారు ఆశిస్తూ ఉంటారు. వారు సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాసంలో వారంతా కూడా దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. వారు పేరు ప్రతిష్టల కొరకు సంపాదించుకోవాలని ఆ ప్రయత్నంలో అలాంటి గుంపుతో ప్రజా ఆదరణ పొందగలం అని భావించి వాళ్ళు అటువంటి సమాజంతో పరిచయం చేసుకోవడానికి, అటువంటి సమాజంలో వారు చలామణి కావడానికి వారి సొంత విశ్వాసాలను, వారి భావాలను కూడా వారు విస్మరిస్తూ ఉన్నారు, వదులుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అలాంటి వాళ్లతో పరిచయం చేసుకుంటున్నప్పుడు వారు కొన్ని నైతిక విలువలను కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలాగా వదులుకోకపోతే నేటి సమాజంలో, నేటి తరంలో ఉన్న యువ సమాజంలో వారి మనుగడే ఉండదని అనుకుని, అందుచేత వారు వీటన్నిటినీ కూడా విస్మరించి వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే, యవన దశకు రాగానే వాళ్ళు అందరూ దృష్టి వాళ్ళ మీద ఉండాలనే
వారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజున ఆధునిక యువత మీద చాలా చాలా ప్రభావాలు వారి మీద కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అనంటే దేని మీద ఆ యువత మీద కనబడుతున్న ప్రభావం, ముఖ్యంగా కనబడే ప్రభావం ఏంటంటే, మనం టీవీ చూస్తున్నాం, టెలివిజన్ ఛానల్స్ అవి వారి మీద ఎంతో ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మూవీస్ కూడా, సినిమాలు వారి మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. అది కాకుండా మ్యూజిక్ మీద కూడా, సంగీతం మీద కూడా వారి మీద ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కంప్యూటర్స్ కూడా వారిని ఎంతో ప్రభావితం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవి యవనుల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఆ యవనులంతా కూడా ప్రజా ఆదరణ పొందాలి అనేది ఆ కారణం చేత వారంతా కూడా సంఘర్షణ పడుతూ ఉన్నారు. వివిధ యవనస్తులు వారంతా కూడా దేవుడు లేని కార్యక్రమాల్లో వారు ఈ రోజున టీవీ ఛానల్స్ ఏంటి, మూవీస్ ఏంటి, కంప్యూటర్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు లేని కార్యక్రమాలే అవి ఆధిపత్యం వహిస్తూ ఉన్నాయి. మనం కొన్నిసార్లు మూవీస్, మ్యూజిక్ అని చెప్పుకుంటూ వచ్చాను. కొన్ని ఆ యొక్క పాపులర్ సాంగ్స్ అనేవి ఉన్నాయి. అవి సాంగ్స్లో నా చిన్నప్పుడు వచ్చిన ఒక పాట, అది చాలా ఫేమస్ అయిపోయింది. ఆ ఫేమస్ అయిన పాట మీరు అనుకోవచ్చును, ఈ పాటలు ఎందుకు చెప్తూ ఉన్నారు అనంటే, ప్రజల మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది సంగీతం అనేది. అప్పుడు ఒక పాట వచ్చింది. ఆ పాట యవనస్తుల మీద చాలా ప్రభావం చూపించింది. అప్పుడే వాళ్ళు హిప్పీగా మారడం, జుత్తులు పెంచుకోవడం అనేది జరిగింది. జుత్తులు పెంచుకొని బెల్ బాటమ్ వేసుకొని అవన్నీ కూడా ఆ స్టైల్స్ అన్నీ కూడా ప్రజల్లోకి వచ్చేసాయి. ఆ పాటలో దమ్మరే దమ్ అనే పాటను పాడుతూ వచ్చారు. అంటే ఏంటి ఆ పాటలు? మానవుని యొక్క యవనస్తుల మీద అవి మానసికంగా ప్రభావితం చెందిస్తూ ఉన్నాయి. ఇంకొక పాటను ఈ పాపులర్ సాంగ్స్లో, ఇంగ్లీష్ సాంగ్స్లో మనం చూస్తున్నప్పుడు, నేను ఆ హిందీ సాంగ్ గురించి మాట్లాడాను. అలాగే ఇంగ్లీష్ సాంగ్స్లో కూడా ఆ సంగీతంలో ఒక పాటను మనం గమనించవచ్చును. వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అనే పాటను ఆ ఆడవాళ్ళందరూ కూడా వాయించుకుంటూ పాడుతూ, వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అనేది, మనం ఐగుప్తీయుల వలె మనం నడుచుకుందాం అనే ఆ పాట. ఆ పాట ఎందుకు ఆ పాట పాడుతూ ఉన్నారు? ఐగుప్తీయులు వారు దేవుని ప్రజలను ద్వేషించే ప్రజలు. వారు దేవుణ్ణి కూడా ద్వేషించే ప్రజలు. వారు దేవుని వాక్యాన్ని ద్వేషించే ప్రజలు. ఆ పాటలో ఏమన్నారు? వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అని అంటూ ఉన్నారు. నేటి దినమంతా కూడా సమాజం అంతా కూడా లోకస్తుల్లాగా నడుచుకుందాం అనేది, ఐగుప్తు వలె జీవిద్దాం, ఐగుప్తులో వారు జీవించినట్లు అనే విషయాన్ని గురించి ఆ పాటలో కనబడుతూ ఉంది. ఆ పాటలో ప్రాథమిక భావం అంతా కూడా యవనస్తుల మీద పడుతూ ఉంది. వారు, ఆ యవనులందరూ కూడా ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యపడిన అవసరం లేదు కూడా. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, 24 గంటలు 24x7 టీవీ కార్యక్రమాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఆ టీవీ కార్యక్రమాలు ఆ యొక్క యువత మీద ఎంత ప్రభావితం చూపిస్తూ ఉంది. ఈ రోజున నేను గత కొన్ని సంవత్సరాల క్రితం అలాగుంటే, ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ సెల్స్ ఉండి ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఇలాంటివి ఎన్నో వారి మీద ఎంతో ప్రభావితం చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. కొన్ని ఈ ఛానల్స్లో ఈ యవనస్తులకు వారి కౌన్సిల్ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు యవనస్తులందరూ కూడా ఎటువంటి ప్రభావానికి ఈ యొక్క టీవీ ఛానల్స్ వలన, లేకపోతే ఈ కంప్యూటర్స్, ఈ మ్యూజిక్స్ వలన, ఈ మూవీస్ వలన వారు ఎంత ప్రభావితానికి గురి అయిపోయారు అనంటే, కొంతమంది ఆల్కహాలిక్ గురి అయిపోయారు. వారు మద్యానికి బానిసలైపోయినట్లుగా చూస్తున్నాం. త్రాగుతూ ఉన్నారు. కొకీన్ గురించి,
డ్రగ్స్ గురించి, ఇక వ్యభిచారం గురించి, ఆత్మహత్యల గురించి, వ్యసనాలు, ఇలాంటివి ఎన్నో వాటికి బానిసలైపోయారు. ఇది చాలా ఏమాత్రం కూడా ఆశ్చర్యం అనిపించటం లేదు. ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వారు దేవునికి వేరుగా ఉన్న వారంతా కూడా ఇలాంటి యవనస్తులే. వారు తిరుగుబాటుదారులుగా ఉంటున్నారు, వారు శత్రువులుగా ఉంటున్నారు, వారు నిరాశకు గురి అయిపోతున్నారు, వారు కృంగిబాటుకు గురి అయిపోతున్నారు. ఇలాంటి వాటికి గురి అయిపోయి చివరికి అవమానాలు, అపజయాలు వారి జీవితంలో ఆ బాటల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో వచ్చాయి, ఎన్నో వీడియో గేమ్స్ అని చెప్పేసి గేమ్స్ వలన, వాటి వలన మనుషులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కూడా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ సమాధానం ఏంటి? వీటికి సమాధానం లేదా? ఏమైనా సమాధానం ఉందా? ఏమైనా నిరీక్షణ ఉందా? బ్రతకడానికి అటువంటి వారికి ఏమన్నా ఒక మార్గం ఉందా? ఒక మనుగడ ఉందా? వారికి సాగించడానికి, జీవించడానికి, యవనులు అందరూ కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఏమన్నా ఉందా అనంటే దానికి సమాధానం అవును అని చెప్పగలం. ఒక జ్ఞానయుక్తమైన మార్గం ఉంది. జీవిత పరిష్కారాలకు, జీవిత సమస్యల పరిష్కారానికి సామెతల గ్రంథం ఉంది. ఒక వ్యక్తి జ్ఞానిగా ఒక సుందరమైన, అందమైన విజయ బాటలోనికి జీవించాలి అనంటే సామెతల గ్రంథం తప్పకుండా సమాధానం చెప్తూ ఉంది. కనుక దానికి సమాధానం సామెతల గ్రంథంలో ఉంది. యవనులు వాస్తవంగా విజయాలు సాధించాలి అనే దానికి మార్గాన్ని చూపిస్తుంది, సామెతల గ్రంథం చూపిస్తుంది. ప్రజా ఆదరణ పొందాలి అని చెప్పేసి ఆ యొక్క వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అని, ఆ యొక్క సుఖభోగాలందు జీవిద్దాం, అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వారందరూ దిగజారిపోయారు, అధోగతికి వెళ్ళిపోయారు. ఆ ప్రజా ఆదరణ కొరకు వారి జీవితాలనే పూర్తిగా నష్టపరుచుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఒక మంచి సుందరమైన, అందమైన అవకాశం అనేది మనం జీవించడానికి, విజయబాటలో వెళ్ళడానికి, సామర్థ్యత కలిగి ఒక గొప్ప నైపుణ్యతలోనికి వెళ్ళడానికి, ఉన్నతంగా రాణించడానికి, ఆ యొక్క దేవుని మనసులో ఒక అతీతమైన రీతిగా ఉండడానికి సాధించగలరు అని చెప్పడానికి సామెతల గ్రంథం చాలా అద్భుతంగానే ఉంది. మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా జీవిత యవనస్తులు ప్రతి సంఘర్షణ పడుతున్న యవనస్తునికి ఒక చక్కని ఉపదేశాలు అనేవి సామెతల గ్రంథంలో రాయబడింది. మనం ఈ రోజున సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ విభాగాన్ని ఏమంటారంటే నా కుమారుడు అనే ఒక విభాగానికి మనం వచ్చాం. ఈ విభాగంలో మొట్టమొదట ఈ 9 అధ్యాయాలకు, మొదటి 9 అధ్యాయాలకు నా కుమారుడు అనే మాట, ఆ ఉపదేశం అనే మాట, ఈ పరిచయం అనేది, ఇంట్రడక్షన్ అనేది చెప్పాలి. ఈ 2 వచనాలలో మనం గమనిస్తున్నప్పుడు దీంట్లో 2 క్లాసెస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ క్లాసెస్ గురించి ఒక 2 లోతైన వాస్తవికతలు లేకపోతే ఆ సత్యాలు ఉన్నాయి. ఇది ఎలాగుంది అనంటే సినానమస్ పారలిజంలో ఉంది, మాటలు ఉపయోగించబడ్డాయి. నేను పోయినసారి యాంటిథిక్ పారలిజం అనేది ఆలోచన చేశాం. ఇక్కడ సినానమస్ పారలిజం గురించి మనం ఆలోచన చేయాలి. ఇందులో ప్రాథమికంగా లోతైన సత్యాలు, వాస్తవాలు అనేవి ఈ వచనంలో తెలియచేస్తూ ఉన్నాయి. ఏ యవనస్తుడైనా తన తల్లిదండ్రులు బైబిల్ ప్రకారంగానే వారు ఇచ్చే సూచనలు, ఉపదేశాన్ని పాటించాలి అనేది
అది దేవుని యొక్క ఆజ్ఞ. అది దేవుని దృష్టిలో చాలా ఆ విధంగా పాటించేవాడు దేవుని దృష్టిలో చాలా తెలివైనవాడు. దేవుని దృష్టిలో ఒక అందమైన వాడు, ఒక శక్తిమంతుడు అవుతాడు అనే విషయాన్ని ఈ వచనంలో చాలా చక్కగా చెప్పబడింది. ఈ వచన భాగంలో 8, 9 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి అప్పగించిన బాధ్యత అనేది కనబడుతుంది ఇక్కడ. ఆ బాధ్యత ఏంటి అనంటే దేవుని వాక్య ప్రకారంగా వారిని బోధించి వారిని పాటించాలని ఆ కుమారునికి కుమార్తెకు ఉపదేశించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ విధంగా వారికి ఉపదేశించినప్పుడు వారు ఆ ఉపదేశం అంగీకరిస్తే వాళ్ళకి అద్భుతమైన రివార్డ్స్ ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి. తల్లిదండ్రులు దేవుని ఉపదేశాన్ని తమ పిల్లలకు అందించినప్పుడు అవి వాటిని దాచుకొని పాటిస్తే వారికి తప్పకుండా రివార్డ్స్ ఉన్నాయి, తప్పకుండా బహుమానాలు ఉన్నాయి. ఆ ఉపదేశాన్ని యవనస్తులు స్వీకరించాలి. ఆ యవనస్తులు వాక్య ప్రకారంగా వారు ఆ ఉపదేశాన్ని అంగీకరించి పాటించినప్పుడు వారు జ్ఞానవంతులు కాగలరు. వ్యక్తిగతంగా కూడా వారు జ్ఞానవంతులు కాగలరు. ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఒక జ్ఞానవంతులు కావాలి అనంటే, వారు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలి అంటే తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని తప్పకుండా ఆలకించాలి, వారు పాటించాలి. అప్పుడే వారు దేవుని దృష్టిలో జ్ఞానులుగా కాగలరు. ఈ యొక్క అద్భుతమైన సందేశం ఇందులో కనబడుతుందనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గనక జ్ఞానం ప్రారంభం ఎక్కడవుతుంది? ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలి అనంటే మొట్టమొదట తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడే అక్కడే జ్ఞానవంతుడు అనేది వాడు ప్రారంభమవుతుంది. అందుకే సొలొమోను తన సొంత కుమారుణ్ణి తన చేతిలోని చెయ్యి తీసుకొని ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ఆలకించు నా కుమారుడా, తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించు అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఇందులో మనం 4 పరిశీలనలు చేయాలి. అబ్జర్వేషన్స్ అనేవి 4 విషయాలను మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం, మనం చూడబోతున్నాం. మనం ఈ వచనాల్లో నుండి మనం సంగ్రహించవలసిన విషయాలు చెప్తూ ఉన్నాను. జ్ఞాన మార్గమును మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో జ్ఞాన మార్గమునందు ఉన్న 4 విషయాలు ఇందులో రాయబడ్డాయి. మొట్టమొదట అబ్జర్వేషన్, ఆ పరిశీలన అనేది, గమనించడం అనేది, యువతకు క్రమశిక్షణతో కూడిన బోధ అవసరము అనే విషయాన్ని. అందుకే అక్కడ చెప్పాడు, క్రమశిక్షణతో కూడిన బోధ అవసరం నా కుమారునికి. అందుకే యువతకు క్రమశిక్షణతో కూడిన బోధ అవసరం. అందుకే 1వ అధ్యాయం 8వ వచనంలోనే మనం గమనిస్తున్నాం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము అని అన్నాడు. ఉపదేశము అనే ఇన్స్ట్రక్షన్ అనేది హీబ్రూ పదజాలంలో మనం చూస్తున్న ముసార్ అనే పదజాలం ఉపయోగించబడింది. ఇది క్రమశిక్షణతో కూడిన ఉపదేశం. ఇది ఆ క్రమశిక్షణ, ఇన్స్ట్రక్షన్ అనేది, ఉపదేశం అనగానే బోధన, టీచింగ్, లా, టోరా, పాత నిబంధన ధర్మశాస్త్రం అని సాధారణంగా తర్జుమా చేయబడింది బైబిల్లో. కనుక ఒక వ్యక్తుడు జ్ఞానవంతుడు కావాలి అనంటే, ఒక వ్యక్తి వికసించి ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, అందమైన వ్యక్తిగా దేవుని దృష్టిలో కావాలి అనంటే అతనికి చాలా క్రమశిక్షణ చాలా అవసరం. దేవుని మార్గాల్లో నడవడానికి క్రమశిక్షణ అవసరం. అతడు జ్ఞాని కావాలంటే డిసిప్లిన్ లేకపోతే, ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఏమాత్రం కూడా జ్ఞాని కాలేదు. కనుక
క్రమశిక్షణ కావాలి, ఉపదేశం కావాలి. అప్పుడే వాడు జ్ఞానవంతుడవుతాడు అనేది. ఈ విషయం ఏంటి అసలు? ఈ రోజున యవనస్తులు జ్ఞానవంతులు కావాలి అని అనుకుంటే దేవుని మార్గంలో ప్రయాణం చేసే ఒక క్రమశిక్షణతో కూడిన బోధ చాలా అవసరం అనే విషయాన్ని. ఇది కేవలం ఒకరికే ఇవ్వలేదు. అక్కడ చెప్పాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము అని అన్నాడు. కింద అన్నాడు, నీ తల్లి చెప్పు బోధను. రెండూ ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే చాలాసార్లు కూడా తండ్రులకే ఉంది అని అనుకుంటారు. తల్లులకు కూడా ఉంది, ఈ బాధ్యత ఉంది. ఈ క్రమశిక్షణలో 2 రకాలైన క్రమశిక్షణలు ఉన్నాయి. 2 రకాలుగా వారిని క్రమశిక్షణలో పెట్టడానికి 2 విధానాలు ఉన్నాయి, 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఏంటి అనంటే, మాటల ద్వారా మనం ఉపదేశించడం, బోధన చేయడం. మౌఖిక అని అంటారు, త్రూ వర్బల్ టీచింగ్ అనేది. మాటల ద్వారా వారికి బోధపరచడం, బోధన చేయడం. ఈ బోధన అంతా కూడా మనం 9 అధ్యాయాలలో చూడగలం. నేను చెప్పాను, నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అని. 9 అధ్యాయాల్లో తల్లిదండ్రులు చేసిన ఉపదేశం వలన పిల్లలు ఏ స్థాయికి ఎదుగుతారో అనే విషయాన్ని మనం గమనించగలం. ఈరోజు తల్లిదండ్రులుగా వారి పిల్లలకు ఉపదేశం చేయడం లేదు. వారు జీవితంలో ఒక సరియైన జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని గురించి వాళ్ళలో మనం లాట్ ఆఫ్ ఇన్పుట్ అనేది వారి మనసులో పెట్టాలి, ఉపదేశం చేయాలి తల్లిదండ్రులు. కనుక వారితో మాటలతో చక్కని ఉపదేశం చేస్తూ ఒక వాక్యానుసారమైన ఉపదేశం, వాక్యానుసారమైన బోధ. ఈ పద్ధతి అనేది అందుకే మనం వారితో మాట్లాడుతూ ఉండాలి, పిల్లలతో మాట్లాడుతూనే ఉండాలి. మన పిల్లలతో చెప్తూనే ఉండాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలి. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. నా కుమారుడా నువ్వు అక్కడికి వెళ్ళకు, పాపులను ప్రేరేపించినప్పుడు అక్కడికి వినకు. ఇలాగా పిల్లలకి ఏది మంచిదో, ఏది రైట్, ఏది రాంగ్ అనేది, ఏది సరి అయినదో, ఏది సరి అయినది కాదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో వద్దో, ఎవరితో బంధుత్వం కాదో, ఆ విషయాన్ని అంతటినీ కూడా పిల్లలకి మనం ఉపదేశం, బోధపరచవలసిన అవసరత ఉంది. పిల్లలకు మనం చెప్పాలి. తల్లిదండ్రులుగా బాధ్యత, పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉందనేది గమనించాలని మనం చేస్తున్నాం. ఇది వర్బల్ అనేది చెప్పాను. అందుకే మనం మాటల ద్వారా వారిని కూర్చోబెట్టి చక్కగా ఉపదేశించడం. రెండవది ఉంది, త్రూ ఫిజికల్ టీచింగ్ అని అంటారు, భౌతిక బోధన. భౌతికంగా ఎలాగ బోధన అనంటే, మనం పిల్లలకు వారికి టీచ్ చేయాల్సినప్పుడు శారీరకంగా కూడా వారికి బోధపరచాలి. కొన్నిసార్లు మాటల ద్వారా వారికి అర్థం కాకపోవచ్చు. అందుకే బెత్తము అనే విషయాన్ని సామెతల గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. వాస్తవంగా పిల్లలను మనం క్రమశిక్షణలో పెట్టాలంటే బెత్తం చాలా అవసరం కూడా. మాటలు అవసరం, మాటలు మాత్రమే కాదు, బెత్తం కూడా అవసరమే క్రమశిక్షణకు. ఫిజికల్ టీచింగ్ అనేది కూడా చాలా అవసరం. ఒక పిల్లవాడిని మనం సరి అయిన రీతిగా దారిలో నడిపించడానికి కేవలం మాటల ద్వారా బోధపరిస్తే సరిపోదు. నేటి ప్రపంచం అంతా కూడా బెత్తం వాడద్దండి, కొట్టొద్దండి అని చెప్తూ ఉన్నారు. వారి బైబిల్ నేటి ప్రపంచం యొక్క పోకడ అది. బైబిల్ యొక్క టీచింగ్స్లో అన్నాడు, బెత్తము వాడవలసిందే అనే విషయాన్ని గురించి చాలా ఖచ్చితంగా సామెతల గ్రంథం చెప్తూ ఉంది. ఈ రోజున బెత్తాన్ని గురించి ఎవరూ పట్టుకోవడం లేదు, ఎవరూ కూడా చెప్పడం లేదు. అందుకే
బైబిల్లో ఎంత స్పష్టంగా కనబడుతుందో నేను మీకు చూపించాలని, వచనాలు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బెత్తాని గురించి ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, మీరు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నాను. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని చెప్పుకుంటూ వచ్చు. ఈరోజు పిల్లలకి ముద్దు చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ కూడా బెత్తము వాడడం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును, వాడిని క్రమశిక్షణలో పెట్టడానికి. బెత్తము చూసారా, మనం ఎంత స్పష్టంగా కనబడుతుంది. శారీరకంగా ఆ విషయాన్ని ఎంత చక్కగా రాయబడిందో చూడండి. భౌతికంగా అతన్ని శిక్షించి మనం క్రమశిక్షణ పెట్టాలి. బెత్తము వాడని వాడు ఏమన్నాడు? తన కుమారునికి విరోధి. ఈ రోజున చాలా మంది మనం విరోధులం అయిపోయాం మన పిల్లలకి. దేవుని వాక్యంలో ఇంకా 19వ అధ్యాయంలో కూడా వెళ్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. బుద్ధి వచ్చునని, ఆడికి బుద్ధి రావాలని శిక్షించు. ఈ రోజున అయితే వాడు చావాలని కోరవద్దు, వాడు పాడైపోవడం కాదు. చూసారా ఎంత భౌతికమైన క్రమశిక్షణ గురించి సామెతల గ్రంథం ఎంత చక్కని టీచ్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో చదువుతూ ఉన్నాను. బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్ష దండము దానిలో నుండి తోలివెయ్యను అని అన్నాడు. భౌతికమైన క్రమశిక్ష, వాడు బాలుని యొక్క మూఢత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, అజ్ఞానం ఉంది, వాళ్ళు బుద్ధిహీనత ఉంది. వాడిని సరిచేయాలి అనంటే ఏమన్నాడు? శిక్ష దండము. బెత్తము గురించి మాట్లాడాడు. అంటే భౌతికంగా ఫిజికల్ టీచింగ్ అనేది చాలా అవసరము. పిల్లలకి ఈ రోజున మనం బెత్తం వాడకూడదు. ఎన్నో చట్టాలు వచ్చాయి, బెత్తం వాడది. వారి జీవితాల్లో నిజంగా బైబిల్ ప్రామాణికంగా ఉన్న ఆ టీచింగ్స్ అన్నీ కూడా పోయాయి. ఈ రోజున క్రిస్టియన్ కంట్రీస్లో కూడా ఆ విషయాన్ని పూర్తిగా పోయాయి. ఎంత ప్రాముఖ్యమైంది. మీరు సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ఇంకా నేను చదువుతూ ఉన్నాను చూడండి. 23వ అధ్యాయం 13-14 వచనంలో, నీ బాలుడను శిక్షించుట మానుకొనకుము. ఏమన్నాడు? మానుకొనకుము. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించుదువు. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఈ రోజున మన పిల్లల్ని పాడు చేసుకున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం. కేవలం ఒక బోధన చేస్తూ ఉన్నాం, మాటలతో చెప్తూ ఉన్నాం. ఏలి తన పిల్లలకు మాటలతో చెప్పాడు, కానీ క్రియాపూర్వకంగా చెప్పలేదు. బెత్తాని గురించి మాట్లాడలేదు, దేవుని యొక్క శిక్షణ గురించి మాట్లాడలేదు. ఈ రోజున మాట్లాడడం లేదు. వాణ్ణి ఆ మాటలు ఎంత రాయబడింది? శిక్షించుటకు మానుకొనకుము. ఈ రోజున ముద్దు చేయడం కాదు, ముద్దు చేస్తే మొద్దులవుతున్నారు బెత్తము వాడడం వల్ల. ఈ రోజున పిల్లలు ఎందుకు చెడిపోయారు అనంటే బెత్తము వాడకపోవడం చేత చెడిపోతున్నారు. ఒకవేళ పిల్లలు వింటున్న వాళ్ళు ఉండొచ్చును. కొంతమంది అనొచ్చును, ఈయన చాలా కఠినాత్ముడుగా ఉన్నాడని. నేనేం కఠినాత్ముడుగా లేను. అసలు ఎక్కడ బోధ చేయాలో బోధ చేయాలి, ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలి. క్రమశిక్షణ చేయాల్సిన అవసరత తల్లిదండ్రులుగా వారి మీద ఒక బాధ్యత దేవుడు పెట్టాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులుగా నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క పరిణామాలు తల్లిదండ్రులు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు విడిచిపెట్టేశావు. దేవుని యొక్క వాక్యంలో 29వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో కూడా చదువుతున్నాను. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దేవుని యొక్క వాక్యంలో బెత్తమును గద్దింపుమును
ఏం చేస్తుందంట? జ్ఞానము, ఆ గద్దింపు జ్ఞానము కలుగ చేస్తుంది. అదే రీతిగా 17వ వచనంలో కూడా చదువుతున్నాను, నీ కుమారుని శిక్షించినడలా అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగ చెయ్యను. ఈ రోజున వారి మనం శిక్షించి సరిచేయడం, డిసిప్లిన్ చేయడం వలన, ఇన్స్ట్రక్షన్ చేయడం వలన మాటల ద్వారా ఉంది, ఫిజికల్ టీచింగ్ కూడా ఉంది. వర్బల్ టీచింగ్ అండ్ ఫిజికల్ టీచింగ్ కూడా ఉన్నాయి. తల్లిదండ్రులుగా పిల్లల్ని సరి అయిన రీతిగా గైడ్ చేయవలసిన అవసరత ఉంది. మాటలే కాదు, వారికి భౌతిక క్రమశిక్షణ చాలా అవసరం. పిల్లవాడిని సరి అయిన రీతిగా జ్ఞాన మార్గంలో నడిపించాలి అనంటే కేవలం కొన్నిసార్లు వాళ్ళు మాటల ద్వారా వింటే మంచిదే, వినకపోతే మనం తప్పనిసరిగా బెత్తాన్ని తీసుకుని వారికి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు నేర్పించకపోతే నీ కుమారునికి నువ్వు విరోధివి, నువ్వు పాడు చేసిన వాడు అవుతావు. ప్రియమైనవారా, ఇది దేవుని వాక్యం అని అర్థం చేసుకోవాలి. ఈ రకమైన టీచింగ్స్ అనేది ఓన్లీ బైబిల్ టీచ్ చేస్తూ ఉంది. చార్ల్స్ బ్రిడ్జ్ అనే ఒక అతను, ఇతను 1846లో కామెంటరీ ఆన్ ప్రావర్బ్స్ రాశాడు. మొట్టమొదటి అతను సామెతల గ్రంథం మీద కామెంటరీ రాశాడు. అతను చెప్తూ అన్నాడు, పిల్లలు ఎప్పుడు కూడా చాలా రీజనింగ్తో, హేతు రీతిగానే తొణికిసలాడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఏం చేయకూడదో వారు చపల చిత్తులుగా ఉంటారు. చేయాలా చేయకూడదా? వాళ్ళు ఆ చపల చిత్తులుగా ఉన్న వారిని వారు తొణికిసలాడుతున్నారు. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఏం చేయాలి, చేయకూడదా అనే విషయాన్ని గురించి నిర్ణయం తీసుకోలేని ఆ పరిస్థితిలో పిల్లలు ఉన్నప్పుడు పిల్లలను ఒక క్రమశిక్షణతో కూడిన ఉపదేశం చేసి వాళ్ళని సరైన రీతిగా నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందనే విషయాన్ని చార్ల్స్ బ్రిడ్జ్ తన కామెంటరీలో రాసుకుంటూ వచ్చాడు. అందుకే మన పిల్లల్ని సరి అయిన రీతిగా హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళని సరి అయిన రీతిగా మనం క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరత ఉంది. ఇది మనం తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉందో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వర్బల్గా స్టాండ్ తీసుకోవాలి, ఫిజికల్గా స్టాండ్ తీసుకొని వాళ్ళని సరిచేయాలి. వారు దేవుని వాక్యానుసారంగా తప్పు ఒప్పులను వారికి బోధించాల్సిన అవసరత ఉంది. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ స్టాండ్ తీసుకుని బెత్తం పట్టుకుని వారిని సరిచేయాలి. ఎప్పుడైతే మనం అలా సరిచేస్తూ ఉంటామో వాళ్ళలో నుంచి మూర్ఖత్వాన్ని తీస్తాం, ఆ యొక్క బుద్ధిహీనతను పూర్తిగా తొలగిస్తాం. ఈ రోజున ఈ ఫిజికల్ డిసిప్లిన్నే మనం కంట్రీసే అనేకమైన ఆ యొక్క స్థలాలలో వాళ్ళు ఈ స్వేచ్ఛ అని చెప్పేసి పిల్లల్ని పాడు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుని వాక్యానికి నియమాలకు లోబడేటట్లు చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వారు అల్లరి చేస్తూ ఉంటే, వారు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూచి పిల్లలు అల్లరి చేయకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారండి అని చెప్పి సమర్థించుకోవడం కాదు. పిల్లల్ని డిసిప్లిన్ చేయడం చాలా అవసరం, క్రమశిక్షణలో పెట్టడం చాలా అవసరం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే మౌనంగా ఉంటారు, ఊరుకుంటారు, నవ్వుకుంటారు. ఎవరన్నా చెప్పారనుకోండి వాళ్ళ మీద కోపడతారు. పిల్లలు చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? పిల్లలు చేస్తారు, తప్పులు కాదని చెప్పడంలో పిల్లలు అల్లరి చేస్తారు. కానీ అల్లరి ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వారిని క్రమశిక్షణ చేయడం చాలా అవసరం. ఈ రోజున అదే విడిచిపెట్టేశారు.
మన తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై వంగంది మ్రానై వంగునా అని అన్నాడు. చిన్నప్పుడు పిల్లల గురించి పట్టించుకోవడంలా. నేను దీని మీద చాలా స్టడీ చేస్తూ మా పిల్లలు అడిగారు, డాడీ ఏ వయసులో పిల్లలు ప్రభువుని అంగీకరిస్తారు అనే విషయాన్ని అడిగారు. నేను ఆ రోజు నుంచి దాని మీద ఆలోచన చేస్తూ, నువ్వు 8 years లోపల 8 సంవత్సరాల్లో ఏదైతే ఇన్పుట్ పెట్టావో 9th year నుంచి అవుట్పుట్ అదే. ఈ ఇన్పుట్ అనేది 8 yearsలో నువ్వు పెట్టాల్సినది ఇన్పుట్ పెట్టాలి. ఆ తర్వాత నేను 9th year నుంచి అవుట్పుట్ అనేది అంతా కూడా బయటకు వస్తుంది. ఈ రోజున మూర్ఖత్వం, మూఢత్వం కనబడుతూనే ఉంది. అందుకే అవసరం, చాలా అవసరం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 15వ వచనంలో, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును. వాడు మనం ఎవ్వరం కూడా తీసుకురావడం లేదు, వాళ్ళు స్వాభావికంగానే న్యాచురల్గానే వస్తూ ఉంది. అలాంటి వాడికి ఏం చేయాలి? శిక్షణ, దండము. దానిలో నుండి తోలివేయి. ఆ మాటలు చూడండి, దానిలో నుండి తోలివేయును. వాటి నుంచి పిల్లల్ని బయటికి తీసుకురాగలం. కనుక తల్లిదండ్రులుగా ఒక మాటల ద్వారానే బోధ మాత్రమే కాదు, వారికి బెత్తం ద్వారానే కూడా క్రమశిక్షణ చేసి పిల్లల్ని వాళ్ళలో ఉన్న మూఢత్వాన్ని తొలగించి తెలివైన మార్గంలో వారిని నడిపించవలసిన బాధ్యత ఉంది. అందుకే అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? మొట్టమొదట ఆ విషయాన్ని, నా కుమారుడా, నా కుమారుడా ఏమన్నాడు? నీ తండ్రి ఉపదేశము ఇన్స్ట్రక్షన్ అనేది మనం విన్నామది. రెండవ పరిశీలన ఏంటి అనేది మనం ఇది మొదటి పరిశీలన. రెండవ పరిశీలన, కేవలము తండ్రికి మాత్రమే కాదు, తల్లి కూడా ఉంది. కింద అన్నాడు, ఏమన్నాడు? నీ తల్లి చెప్పు బోధ, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అంటే ఒక యువతనుకు, లేకపోతే కుమారులకు, పిల్లలకు, ఆ యొక్క కుమార్తెలకు ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా ఇద్దరికి బాధ్యత ఉంది. క్రమశిక్షణలో పెట్టే బాధ్యత, ఉపదేశించి బోధించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కొంతమంది తల్లులు నేర్పించుకుంటారు అని చెప్పేసి తల్లులు విడిచిపెట్టేస్తుంటారు. కాదు, తండ్రి చెప్పాలి, తల్లి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ తల్లిదండ్రులు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం ఏదేని తోటలో నుంచే మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఆదామవ్వలు పతనమయ్యారో అక్కడ నుంచి ఏ పర్ఫెక్షన్ కూడా లేదు. కానీ తల్లిదండ్రులకు బాధ్యత ఇచ్చాడు, వారు టీచర్స్గా ఉండాలి, పిల్లలకు బోధ చేయాలి, ఉపదేశం చేయాలి. పిల్లలు ఆ వాటిలో నేర్చుకోవలసిన బాధ్యత పిల్లల మీద కూడా ఉంది. చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, నేర్చుకోవలసిన బాధ్యత పిల్లలది. ఈ విధానం అనేది దేవుడే రూపొందించాడు. ఇది దేవుడు రూపొందించిన నమూనా. ఇదొక మోడల్. ఈ మోడల్ని, ఈ నమూనాని పక్క పెట్టవద్దు. కొంతమంది అనుకుంటారు క్రమశిక్షణ అంతా కూడా ఫాదర్స్దే, డిసిప్లిన్ చేయాల్సింది ఫాదర్సే అని అనుకుంటారు. అందుకే ఆ బోధనలో ముస్సార్ అనేది, ముడిపడినట్లు అనిపించడం అనేది. తల్లి చాలా సున్నితంగా బోధ చేస్తూ ఉంటుంది. ఆ బోధను టోరా అనేది చాలా చక్కగా, ఇదంతా కూడా మనం అనుకుంటున్నాం. కానీ నిజమే, తండ్రి కొద్దిగా కఠినంగా మాట్లాడచ్చు, తల్లి సున్నితంగా మాట్లాడచ్చు. ఇది పరిపాటి వారి బోధన విధానంలో. నాన్న అని చెప్పి కుమారుడిని, పిల్లలను చేరదీసి కుమార్తెను చేసి, అమ్మ అలా చేయకూడదు. తండ్రి చాలా ఆ యొక్క కఠినంగా మాట్లాడచ్చు.
కానీ ఇద్దరు కూడా ఉపదేశించాల్సింది దేవుని వాక్య మార్గాన్ని, దేవుని వాక్య ఉపదేశాలు వారికి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఈ రకమైన క్రమశిక్షణ యూదుల గృహాలలో ఇది సాధారణంగానే ఉంది. ఈ విషయాల గురించి కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, వాటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఆలోచన అనేది, ఎటువంటి ఆలోచన అనేది ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయంలో అక్కడ 4వ వచనం నుంచి 9వ వచనం వరకు వచన భాగాన్ని మనం చదువుకుందాం. వాటిని గురించి అక్కడ చాలా చక్కని విషయాలు చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడు లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనముగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ భాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గమనుల మీద వాటిని వ్రాయవలెను. ఇది యూదుల యొక్క గృహంలో ఉన్న విషయాన్ని వారి తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలకి ఈ ధర్మశాస్త్రం నుంచి ఉపదేశించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎప్పటి నుంచి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కూడా వారికి దేని గురించి మాట్లాడాలి, దేవుని గురించిన మాటలు, సంభాషణ అనేది వారికి ఇవ్వాల్సి, వారితో మాట్లాడుతూనే ఉండాలి. దేవుని గురించి మాట్లాడాలి. వారి జీవితకాలం అంతయు కూడా దేవుడి గురించి మాట్లాడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ రోజున దేవుడు లేని ఈ విద్యాపరమైన పాఠాలు బోధిస్తూ ఉన్నారు తప్ప దేవుని వాక్యం మాత్రం బోధించడం లేదు. తల్లిదండ్రుల మీద బోధించవలసిన, దేవుని గూర్చి బోధించవలసిన కర్తవ్యం అనేది తల్లిదండ్రుల మీదనే ఉంది. వారు నా దగ్గరికి వస్తే చెప్తాను అని కాదు. అక్కడ ఏమన్నాడు దేవుని యొక్క వాక్యం, నీ కుమారులు వాటిని నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, ఎంత ఖచ్చితంగా చెప్పాడు. దేవుని యొక్క గృహంలోనే వాళ్ళు, మన గృహాలలోనే నిజమైన దేవుని గురించిన సందేశాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి బోధ చేస్తున్నారు చెప్పండి? కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని, బైబిల్ గురించి ఎంతమంది చెప్తూ ఉన్నారు? ఎంత విచారకరమైన విషయం. ఈ రోజున వారు ప్రథమంగా తెలుసుకోవాల్సింది, ఎక్కడ తెలుసుకోవాలి దేవుని గురించి అనంటే మన గృహాల్లోనే వారు తెలుసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులుగా వారి పిల్లలకి మీరు సరి అయిన రీతిగా ఉపదేశించకపోతే వారు ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారు? మాన్స్టర్స్ లాగా తయారవుతున్నారు వాళ్ళు. భయభక్తులు నేర్పించవలసింది గృహంలోనే తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు చేసే అన్ని మేలుల కన్నా గొప్ప మేలు వారిని దేవుని గూర్చి ఉపదేశించడమే గొప్ప మేలు. నువ్వు ఇచ్చేది విచారకరమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులుగా పిల్లల కొరకు సంపాదన ఆస్తిని సమకూర్చాలి, బ్యాంకులో డబ్బులు వారికి సమకూర్చాలి, వారి మీద ఎన్నెన్నో ఆస్తులు సమకూర్చాలని చెప్పేసి పిల్లల మీద వెచ్చించడం కన్నా డబ్బు మీద వెచ్చించి వారికి ఏదో చేయాలి అని అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ప్రాథమికంగా వారు వాక్యానుసారమైన జీవితాన్ని నిర్మించడంలో, వాళ్ళని కట్టడంలో మాత్రం ప్రయాసపడడం లేదు. నిజంగా
పిల్లలను ఆ స్ట్రాంగ్ బేసిక్ బిబిలికల్ లైఫ్లోకి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు తమ పిల్లల్ని వారు క్రమముగా చర్చికి తీసుకుని వెళ్తారు. క్రమముగా దేవుని వాక్యమును వారు బోధిస్తారు. దేవుని వాక్యానికి విధేయత ఆ యొక్క విధేయత చూపేటట్లు వాళ్లను సూపర్విజన్ చేస్తారు. దేవుని వాక్యం వినమని హెచ్చరిస్తారు. వారి ముందు దేవుని ఎదుట దేవుణ్ణే ముందు పెడతారు. ఈ రోజున దేవుడి గురించిన మాటలే లేవు. వారి జీవితంలో అలాగ బోధించగలిగితే మన పిల్లలు పాపంలో పడరు. పాపం నుంచి వారు పాపంలో జీవించరు. ఈరోజు తల్లిదండ్రులుగా పిల్లలకు సరి అయిన ఉపదేశం చేయడం లేదు. అందుకే పిల్లలు సమాజంలో నేటి యువతరం సమాజంలో ఉండడం లేదు. ఈరోజు ఎలాగన్నాడు దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము అని చెప్పాడు. నీ ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ అని అన్నాడు. ఈ రోజున తండ్రి చెప్తూ ఉన్నప్పుడు బ్యాకప్గా తల్లి నిలబడాలి. తండ్రి బోధిస్తున్నప్పుడు తల్లి నిలబడాలి. తల్లి బోధిస్తున్నప్పుడు తండ్రి బ్యాకప్గా నిలబడాలి. అలా కాకుండా నిలబడడం లేదు. వారు బోధిస్తుంటే చేదస్తులు, వాడు చేదస్తుడండి మీ తండ్రి, వాడు అలాగే చెప్తాడు అని పిల్లల ముందు మాట్లాడితే పిల్లలు చెడిపోయిన తర్వాత తల్లి ఏడవాల్సి వస్తుంది. ఈ రోజున బ్యాకప్గా ఉండడం లేదు. వాళ్ళంతా కూడా పక్క ద్రోవలోనికి తీసుకుని వెళ్తున్నారు. అందుకే నాన్ సెన్స్ అనేది ఇంట్లోకి వస్తూ ఉంది. ఎంత భయంకరమైన విషయం. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన బోధ ఉపదేశం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిలబడి పిల్లల్ని సరైన రీతిగా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ప్రశ్న వాళ్ళ మనసులోకి రావచ్చు. ఏమని రావచ్చు అనంటే, అయ్యా నా భర్త విశ్వాసి కాదు, నా పిల్లల్ని ఎలా పెంచాలి? నా భార్య విశ్వాసురాలు కాదు, నేను ఎలా పెంచాలి అనే ఆలోచన మీకు రావచ్చు. వాళ్ళు చర్చికి వస్తున్నారు కానీ సరి అయిన విశ్వాసి కాదు అని అన్నప్పుడు సామెతల గ్రంథం ఉంది. ఎలా పెంచాలో, ఎలాగ ఉపదేశం చేయాలో సామెతల గ్రంథం చాలా చక్కగానే ఉపదేశిస్తుంది. సామెతల గ్రంథం ఒక దివ్యమైన గ్రంథం దేవుడు మనకిచ్చాడు. అది చదివితే పిల్లలకు సరి అయిన రీతిగా ప్రభావితం చేయగలమనే విషయాన్ని సామెతల గ్రంథంలో మీరు గమనించగలరు, చూడగలరు. ఎప్పుడైతే అవి చదివి అవి మన జీవితాలకు అన్వయించుకొని మనం పాటించి పిల్లలకు నేర్పిస్తే పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఇది మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఇంకా ఏంటి పరిశీలన? దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మూడవ పరిశీలన ఏంటి అనేదంటే, వాళ్ళు ఏం చెప్పారు? ఆలకింపుము, త్రోసివేయకుము. ఉపదేశం ఏం చేయాలి అనంటే ఆలకించడం మాత్రమే కాదు, త్రోసివేయకుండా కూడా. ఈ రెండు మాటలు ఆలకించాలి. తండ్రి చెప్పు ఉపదేశమును ఆలకించము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఆలకించాలి, త్రోసివేయకూడదు. మనం ఒక వ్యక్తి దేవుని దృష్టిలో జ్ఞానవంతుడు కావాలి, ఒక ప్రజా ఆదరణ పొందాలి, ఒక శక్తివంతుడిగా నిలబడాలి అనంటే తల్లిదండ్రుల బోధను కుమారుడు పాటించాలి. ఒక క్రమబద్ధంగా లోబడ్డం నేర్చుకోవాలి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోగలడు అనంటే నీ తోటి వారి దగ్గర నుంచి నేర్చుకునేది కాదు, నీ యొక్క సహపాఠి విశ్వాసుల దగ్గర నుంచి నేర్చుకునేది కాదు, లేకపోతే నీ స్నేహితుల దగ్గర నుంచి నేర్చుకునేది కాదు, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఈ రోజున చాలా మంది వారు తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవడం లేదు పాఠాలు.
వారి తల్లిదండ్రులు ఉపదేశించడం లేదు. అందుకే బయట నేర్చుకోవాల్సి వస్తుంది. బయట ఎలాగో బోధ చేస్తున్నారు చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళంతా కూడా రెచ్చగొట్టి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. నీ తండ్రి అలాంటోడు, నీ తల్లి ఇలాంటోడు, అలాంటిది అని చెప్పేసి బయట వాళ్ళు రెచ్చగొడుతున్నారు. పిల్లలు, నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ చెప్పాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. యువకులు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను తల్లిదండ్రుల గురించి మాట్లాడాను, ఇక్కడ యువకుల గురించి మాట్లాడేది ఏంటంటే, ఉపదేశాన్ని తృణీకరిస్తే వాడు మూర్ఖుడు, వాడు బుద్ధిహీనుడే. అందుకే మనం గమనిస్తూ వచ్చాం. ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో 1:7 అన్నాడు, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఏమవుతారు పిల్లలు? మూర్ఖులు అవుతారు. నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి బోధనను తిరస్కరిస్తే ఏమవుతావు అనంటే మూర్ఖుడు అవుతావు, బుద్ధిహీనుడు అవుతావు. అది కుమారుడికి చెప్తూ ఉన్నాడు. అందుకే పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆలకింపము. ఆలకింపము అనగానే వింటున్నాను అని అంటాం. వినడం కాదు, నీ మనసు అంతా కూడా తిప్పి నీ చెవులు అటువైపు తిప్పుకొని విని ఉపదేశానికి విధేయత చూపడం, పాటించడం అనేది ఆలకించడంలో ఉంది. ఈ రోజున దాన్ని ఆలకించి విధేయత చూపిస్తూ ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆలకించి, అందుకే అన్నాడు, ఆలకించడం మాత్రమే కాదు, త్రిప్పుకొని, మనసు త్రిప్పుకొని, మా యొక్క చెవులు త్రిప్పుకొని వారి యొక్క సలహాలు, వారి సూచనలను ఆలకించడం. ఆ హీబ్రూలో ఏమన్నాడు? తిరస్కరించకము, త్రోసివేయకము. నువ్వేం చేయాలి? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నువ్వెప్పుడైతే ఒక మంచి పిల్లవాడుగా, ఒక మంచి సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడాలి అనంటే, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను తృణీకరించకు, తిరస్కరించకు, త్రోసివేయకు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే చెప్పాడు దేవుని వాక్యంలో, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు, తల్లిదండ్రుల మాటను వినని వాడు చెడిపోతాడు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, నేను వినాలేంటి, నేను విధేయత చూపాలేంటి, నాకు ఒక మనసు ఉంది, నాకు ఒక ఇది హక్కు ఉంది, నాకు రైట్స్ ఉన్నాయి, నేను విధేయత చూపించాలా అని చాలామంది తల్లిదండ్రులు మాటను తిరస్కరించే పిల్లలు వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, మూర్ఖులు మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించేవాళ్ళు, త్రోసివేసేవాళ్ళు మూర్ఖులది. తల్లిదండ్రులు చెప్పే బోధను వారు వినకపోతే పిల్లలు వారి మూర్ఖులు, బుద్ధిహీనులే. వారి జీవితాల్లో ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం లేదు. తల్లి చెప్పు బోధ, తండ్రి చెప్పే బోధను వారి జీవితంలో నిలబడగలిగినప్పుడే, అంగీకరించగలిగినప్పుడే వారు దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలో కూడా వారు ఉన్నతంగానే నిలబడతారు. అందుకే ఈ విషయంలో సొలొమోను తన కుమారుడికి బోధ చేస్తూ, నా కుమారుడా, ఎందుకు చెప్తున్నాను ఈ బోధ? నీ ప్రయోజనం కొరకు, నీ మేలు కొరకు చెప్తూ ఉన్నా, నా ప్రయోజనం కొరకు కాదు, నీ మేలు కొరకే చెప్తూ ఉన్నా. నువ్వు ఈ సమాజంలో ఒక శక్తి గల మనిషిగా నిలబడాలి, ఒక వ్యక్తిగా నిలబడాలి, జ్ఞానంగా నిలబడాలి, ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే అందుకే నా బోధ విను. ఒక తెలివైన యువకుడు చేసే పని అంటే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తాడు. తల్లిదండ్రుల మాట ఉపదేశమును ఎంత మాత్రం కూడా తిరస్కరించాడు. మనం 3 పరిశీలనలు చూసాం. ఇప్పుడు 4వ పరిశీలనకు వెళ్దాం. 9వ వచనంలోకి వెళ్తూ ఉన్నాం.
ఎప్పుడైతే వాళ్ళు విన్నారో అప్పుడు ఏమంటున్నాడు, చదువుతూ ఉన్నాను చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకు. అవి 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 ఏవి? ఉపదేశము, బోధ, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ టీచింగ్స్, వాళ్ళు చెప్పే వాటికి అవి అనే విషయాన్ని చెప్పాడు. అవి ఏవి? అవి ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ బోధ, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునయుండును. ఏమై ఉంటుంది? ఇక్కడ చాలా అద్భుతమైనది చెప్పాడు. దేవుడు గుర్తుండేటట్లు ఒక ప్రతిఫలాన్ని గురించి మాట్లాడాడు. ఏమవుతుంది? ఒక యవనస్తుడు తల్లిదండ్రులు చెప్పే బోధకు, ఉపదేశాన్ని ఆలకించి వాటిని పాటించినప్పుడు వాడికి వచ్చే రివార్డ్స్ అనేవి ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఆ రివార్డ్స్ గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఇందులో ఈ రివార్డ్స్లో 2 రివార్డ్స్ మనకు కనబడుతున్నాయి. రెండు ఆ యొక్క రివార్డ్స్ కనబడుతుంది, ప్రతిఫలం కనబడుతుంది, బహుమానం కనబడుతుంది. తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించి తల్లి చెప్పే బోధను తిరస్కరించకుండా పాటించగలిగితే, ఈ సమాజంలో మనం చెప్పాము, యవనస్తులందరూ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి తాహతలాడుతూ ఇక దేవుడు లేని సమాజంలో ప్రజలతో కలిసిపోతూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటున్నాడంటే, ఒక వ్యక్తి తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకించి బోధను పాటిస్తే అతడు ఏమవుతాడంట? నీ తలకు సొగసైన మాలికయు అని అన్నాడు. ఏమన్నాడు? ఆ ఫ్రేజ్ ఉపయోగించాడు. అవి నీ తలకు సొగసైన మాలిక, ఒక కిరీటంగా నిలబడుతుంది, ఒక అందమైన కిరీటంగా నిలబడుతుంది. దేవుని కృపను నువ్వు పొందగలవు. తల్లిదండ్రుల యొద్ద నుంచి ఉపదేశాన్ని ఆలకించి వాటిని తీసుకుంటే, పాటిస్తే ఏమవుతావంట? నీ తలకు సొగసైన ఆ అందమైన కిరీటంగా, ఈ సమాజంలో ఒక అందమైన వాడిగా, ఉన్నతమైన వాడిగా కనిపిస్తావు, నిలబడతావు. అది మాలిక అని చెప్పాడు. ఆ విషయాన్ని గురించి అంటే, తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకిస్తే ఈ లోకంలో నువ్వు ఒక అందమైన మాలికగా, సొగసైన మాలికగా కనబడతావు. అతడు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకిస్తే అతడు సొగసైన మాలికగా అవుతాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవుడిచ్చే జీతం అవి అవి అవి. ఈ రోజున చాలా మంది ఉపదేశాన్ని ఆలకించకపోవడం చేత సొగసైన, ఒక అందమైన, అతడు మానవుల దృష్టిలో ఉంటాడు, దేవుని దృష్టిలో కూడా ఉంటాడు. రెండవది ఏం దొరుకుతుంది? అక్కడే చెప్పాడు, నీ కంఠమునకు హారమునై అంటే ఒక అందమైన హారంగా ప్రదర్శింపబడతాడు, ఒక సొగసైన మాలికగా అందరి ఎదుట ప్రదర్శింపబడతాడు, ఒక ఆభరణంగా. రాయల్టీ అండ్ పవర్ అనేది కనబడుతుంది అందులో. నీ మెడ చుట్టూ, అక్కడ మాట అన్నాడు, కంఠమునకు హారములు అన్నాడు. హారములు, ఆ ఆభరణాల గురించి మాట్లాడుతూ, అంటే మనం కంఠానికి గొలుసులు, ఆభరణములు అనే మాటను ఉపయోగించిన పదజాలం మనం చదువుతూ ఉన్నప్పుడు అది బహువచనంలో చెప్పబడింది. అది అంటే నెక్లెస్ అనే విషయాన్ని, చైన్ అనేది, నెక్లెస్ అనేది, ఆ బంగారంతో చేయబడిన ఆ హారము. ఈ రోజున అంటే ఇది ఏం సూచిస్తుంది? ఏమవుతావు? తల్లిదండ్రుల మాట వినేవాడు ఏమవుతాడు
అనంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. హారం ఎప్పుడొస్తుంది? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. మీరు వాక్యాన్ని నాతో కూడా తీసి చూడాలని నేను మనవి చేస్తున్నాను. ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు 41వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోసేపు ఫరోకు వచ్చిన కల భావాన్ని చూపించాడు. చక్కగా అర్థమయ్యేటట్లు వివరించడం జరిగినప్పుడు అతన్ని ఏం చేశాడో, ఎలాగ చేశాడో ఆ విషయాన్ని గురించి నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఫరో చేసిన పనిని గురించి ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అని అన్నాడు. ఎందుకు బంగారు గొలుసు? ఆ బంగారం ఏం చూపిస్తుంది? అధికారానికి గుర్తుగా చూపిస్తూ ఉంది. ఫరో ఒక అధికారానికి గుర్తుగా ఇచ్చాడు. ఉంగరాన్ని, ఆ యొక్క ఆభరణాలు ఇచ్చాడు, గొలుసిచ్చాడు. అంటే తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఈ సమాజంలో ఎక్కడ నిలబడతారో చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ నిలబడతారు అనంటే వాళ్ళు ఒక అధికారులుగా నిలబడతారు. ఒక ఉన్నతమైన స్థాయిలో వారు నిలబడతారు, తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను ఇక్కడే ఒకటే ఉందా అనంటే దానియేలు గ్రంథానికి కూడా రండి. దానియేలు గ్రంథంలో కూడా నేను ఈ మాటలు మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను చూడండి. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. దానియేలు అక్కడ విషయాన్ని మెనే టెకెల్ ఉఫార్సిన్ అని ఆ వివరణ ఇచ్చిన తర్వాత రాజు ఏం చేశాడో చదువుతూ ఉన్నాను చూడండి. 5వ అధ్యాయం 28-29. బెల్షాసారు ఆజ్ఞయ్యక వారు దానియేలునకు ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ఆ మాటలు ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిని అని ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు అధికారులు అవుతారు. తల్లిదండ్రుల మాట విననివాడు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఒకవేళ పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్న వాళ్ళు వారి జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగరు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఒక సొగసైన మాలికగా అవుతూ ఉన్నారు, ఒక ఆభరణంగా వారు మారుతున్నారు, ఒక అధికారిగా అవుతున్నారు. ఈరోజు యవనస్తులు గ్రహించాల్సిందేనంటే తల్లిదండ్రులు చెప్పే మాట ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఒక శక్తిమంతుడివి, ఒక అధికారివి, ఒక అందమైన వ్యక్తివి, పేరు ప్రతిష్టలు ఈ లోకంలో కావాలి అనుకుంటే మొట్టమొదట తల్లిదండ్రుల మాట విను. తల్లిదండ్రుల మాట విన్నవాడు ఎప్పుడూ చెడిపోడు. ప్రత్యేకంగా దేవుని వాక్యానుసారమైన ఉపదేశం చేసే తల్లిదండ్రుల యొక్క మాట వినేవాడు ఎప్పుడూ కూడా చెడిపోడు. అందుకే ఆభరణములు అని అన్నాడు. అంటే ఇంకా దేవుడు ఇంకా గొప్ప శక్తిని, అనుభవాలు ఎన్నెన్నో ప్రభు ఇస్తాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఈరోజు తల్లిదండ్రులుగా వారు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు, యవనస్తులారా దేవుని మాట వినడాన్ని నేర్చుకుందాం. వారు ఎంత అద్భుతమైన ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారో అదంతా కూడా దేవుని మహిమ కొరకు వారు అందరికీ ప్రదర్శనగానే కనబడతారు. వారు సొగసైన మాలికయు, ఆ యొక్క కంఠమునకు హారం కనబడుతుంది, అందరికీ కనబడుతుంది. అందరికీ కనబడే రీతిగా ప్రజా ఆదరణ వారు పొందుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకుండా, ఆలకించకుండా, నిర్లక్ష్యం చేస్తూ దేవుడు లేని ప్రజలతో బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే వాళ్ళ జీవితంలో అంతా కోల్పోతారు. అందుకే
ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాక్ లైక్ ఏ ఈజిప్షియనా, వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అనే పాటలాగా, వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ లాగా సుఖభోగాలను అనుభవిస్తూ, అల్పకాల పాపభోగములు అనుభవిస్తూ ఐగుప్తిలాగా ఉందామా? వాక్ లైక్ ఏ మోషేలాగా నడుద్దామా? ఆ పాటలో అది ఎంత పాపులర్ సాంగ్ అది. మీరు ఒకవేళ కొట్టి చూడొచ్చు, యూట్యూబ్లో కూడా కొట్టి చూడొచ్చు. వాక్ లైక్ ఏ ఈజిప్షియన్ అంటే దేవుడు అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు, దేవుని యొక్క విధానాలు వారికి అవసరం లేదు, పాప భోగాలే వాళ్ళకి అవసరం. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వాక్ లైక్ ఏ మోసెస్ అనేది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభువా నేను దానియేలు గ్రంథంలో చెప్పిన రీతిగా అననీయ, మిషాయేలు, అజరేల్ లాగా, దానియేల్ లాగా, యోసేపు లాగా, సొలొమోన్ లాగా నిన్ను కలిగిన జీవితం నా తల్లిదండ్రులు చెప్పే వారికి నువ్వు బాధ్యత అప్పగించావు. వారికి ఉపదేశించడానికి, బోధ చేయడానికి నా కోసం నా తల్లిదండ్రులను ఉంచావు. నువ్వు వారి మాట వింటాను నాయనా, వారి మాటకు నేను లోబడతాను అని ఎప్పుడైతే తండ్రి మాటను త్రోసిపుచ్చి వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడు పందిపొట్టు తిన్నాడు. ఈ రోజున చాలా మంది ఏం తింటారు? పందిపొట్టే తింటారు. తల్లిదండ్రుల మాట వినని వ్యక్తులు పందిపొట్టు తినాల్సి వస్తుంది. తిరిగి వచ్చాడు. ప్రియమైన వారడా, ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, అన్నిటికంటే ఒక గొప్ప బోధ తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకోవాలి. మన దేశంలో సుమారు ఈ కాలేజెస్, యూనివర్సిటీస్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ 2022వ సంవత్సరంలో నేను చదువుతున్నప్పుడు మన ఇండియాలో ఉన్న స్కూల్స్ 14,89,115 స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్ 43,796 కాలేజెస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్ 11,296 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన దేశంలో యూనివర్సిటీస్ ఉన్నాయి 1,113 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అకాడమిక్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా అకాడమిక్. కానీ అన్ని విద్యా సంస్థల కన్నా గొప్ప విద్యా సంస్థ, దాన్ని ఏమంటాను అనంటే, ఒక వ్యక్తి అన్నాడు, యూనివర్సిటీ ఆఫ్ ఎండి అని అన్నాడు. యూనివర్సిటీ ఆఫ్ ఎండి అన్నాడు. మదర్ అండ్ డాడీ యూనివర్సిటీ. క్లాస్ రూమ్స్ ఏంటో తెలుసా? వారి క్లాస్ రూమ్ ఇల్లే హోమ్ అన్నాడు. వారి టెక్స్ట్ బుక్ ఏంటి అనంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఈ రకమైన టీచింగ్స్, వారికి ఇచ్చే విద్యా బోధలో డిప్లొమా ఏంటి అనంటే సొగసైన మాలిక, అందమైన హారం. అందుకే ఈ లోకంలో ఈ యూనివర్సిటీ ఆఫ్ ఎండి, మామ్ అండ్ డాడ్ యూనివర్సిటీలోనే చదువుకున్న పిల్లలు, వాళ్ళు నేర్చుకున్న పిల్లలు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ గురించి ఒక తల్లిదండ్రులుగా వారిద్దరూ నిలబడి ఒక దేశాన్ని ఆశీర్వాదకరమైన రీతిగా వారిని పెంచగలిగారు. వాళ్ళ పిల్లలు ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, సెనెట్ ప్రెసిడెంట్స్ అయ్యారు, వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారు, ఎంతోమంది సేవకులు అయ్యారు. కనుక మామ్ అండ్ డాడ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే ఉన్నతంగా రాణించగలరు, వారు నిలబడగలరు.
ఈ రోజున ఇది నిత్యము తల్లిదండ్రులు చెప్పాల్సిన, పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. నువ్వు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వారికి దేవుని గురించి మాట్లాడుతూనే ఉండండి. విననప్పుడు ఏమన్నాడు? 2 రకాలైన బోధ చెయ్యాలి, అదే సమయంలో బెత్తం కూడా వాడాలి. వర్బల్ టీచింగ్స్ అవసరము అండ్ ఫిజికల్ టీచింగ్ కూడా అవసరము. 2 కూడా. వారు తప్పు చేస్తుంటే స్క్రూని కూడా బిగించాలి. ఆ పని వెనకంచ వేయద్దు. ఏమో అయిపోతాడని భయపడవద్దు. కఠినంగా వ్యవహరించవలసి వచ్చినప్పుడు కఠినంగానే వ్యవహరించి వాక్యం చెప్పు, పిల్లల్ని సరి అనే రీతిగా వారికి నేర్పించు. వారు తల్లిదండ్రుల మాట వినాలి, నమ్మకంగా ఉండాలి. మొదట నేర్చుకోవాల్సింది పాఠశాల ఇల్లే, తల్లిదండ్రులే నీ టీచర్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే అన్నాడు, నా కుమారుడా నీ తండ్రి, నీ తల్లి వారు చెప్పే ఉపదేశాన్ని ఆలకించు, త్రోసివేయకు. నీ తల్లిదండ్రులు చెప్పే మాటకు నువ్వు లోబడితే ఈ లోకంలో ఒక సొగసైన మాలికగా, అందమైన హారంగా నిలబడతావు. అదండి ఈ వచనాల యొక్క సారాంశం అంతా కూడా అది. దేవుని చేత వాడబడతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుని దృష్టిలో ఒక గొప్పవాడుగా నిలబడతావు నువ్వు. ఈరోజు తల్లిదండ్రుల మాటను ధిక్కరించిన వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడలేదు. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు బాగుపడలేదు, తల్లిదండ్రుల మాటను ధిక్కరించి వెళ్ళిన వాళ్ళు. పిల్లలు ఈ రోజున యవనస్తులుగా ఉంటున్నవారు ఉంటే వారి పిల్లలకు చెప్పండి, మీరు చెప్పండి, తల్లిదండ్రుల మాట వినమని చెప్పండి, ఆ బోధను త్రోసివేయొద్దని చెప్పండి. అలా త్రోసివేస్తే వారి జీవితంలో ఎప్పటికీ పైకి రారు అనేది అర్థం చేసుకోవాలని మనం చెప్పండి. దేవుడు మాకిచ్చాడు ఆ బాధ్యత. మీ ప్రయోజనం కోసమే బోధ చేస్తున్నాం, వాక్యానుసారంగా బోధ చేస్తున్నాం అని పిల్లలకు చెప్పండి. తల్లిదండ్రులుగా బాధ్యత వహించండి. ఈ సమాజాన్ని ఒక జ్ఞాన సమాజంగా, దేవుని కలిగిన సమాజంగా మనం నిలబెట్టుకుందాం. మనం వాడబడాలని ప్రభు చేతులకి అప్పగించుకొని ప్రభుని సహాయం కోరుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు ఈ తల్లి తన బిడ్డలకు చెప్పే ఉపదేశంలోనికి, ఉపద్ఘాతంలోనికి మేము వెళ్ళి ఆలోచించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళకి ఎన్నో రివార్డ్స్ ఉన్నాయి. ఆభరణములు అని చెప్పాడు, హారములు అని చెప్పాడు. ఈ రోజున ఎన్ని రివార్డ్స్ ఉన్నాయో వారు అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయం చేయండి. మేం కూడా తల్లిదండ్రులుగా మా పిల్లలకు బోధ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకవేళ మేము చేయకపోతే మేము దోషులుగానే మీ ముందు నిలబడాల్సిన పరిస్థితి ఉందనేది గ్రహించి మా పిల్లలకు టీచ్ చేయడానికి సహాయం చేయమని మమ్మల్ని వాడుకోండి నాయన. మమ్మల్ని నిలబెట్టండి. మా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానులుగానే నిలబెట్టుకోవడానికి కూడా మాకునూ తగిన జ్ఞానం ఇమ్మని సహాయం చేయమని ఈ తరగతిలో చేరిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ వారిని బలపరిచి వారు వినువారు మాత్రమే కాకుండా వారి కుటుంబాలను సరిదిద్దుకునే కుటుంబాలుగా ఉండడానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.